యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి తండ్రితో సమానుడై ఉండి తన్ను తాను ఏం చేస్తున్నాడంట? తగ్గించుకున్నాడు. దేవుడు మనిషిని పోలికగా పుట్టడమే ఒక పెద్ద సాహసం అనుకుంటే, ఆయన మనుషుడిగా మాత్రమే కాదంట. 3 స్టేజ్లు కనబడుతున్నాయి అక్కడ, మీరు బాగా ఆలోచన చేస్తే. ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని, అంతేకాకుండా రిక్తుడిగా మారిపోయాడంట. అసలు రిక్తుడు అనంటే మీకు అర్థం తెలుసా? రిక్తుడు అనంటే అర్థం తెలుసా? మీరు బాగా ఆలోచన చేస్తే ఈరోజు మీకోసమే ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి వాక్యమని మీకు అర్థమయ్యే విధానంలో చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒక 2 వాటర్ బాటిల్ని మీకోసం తీసుకొచ్చాను నేను. మీరు చూస్తే 2 వాటర్ బాటిల్స్ కనబడుతున్నాయి. ఒక దాంట్లో మీకు ఇందులో వాటర్ ఉన్నాయి అని మీకు తెలియాలని దీనికి ఒక రంగును కూడా నేను కలపడం జరిగింది. మీరు బాగా ఆలోచన చేస్తే 2 బాటిళ్ళు కనబడుతున్నాయి. ఒక బాటిల్లో నీరు ఉంది. ఓకే, అయితే మీరు బాగా ఆలోచన చేస్తే ఈ 2 బాటిల్ కనబడుతున్నాయి కదా, ఇవి కొద్దిసేపు ఊహించుకుందాం, అంతే ఊహించుకుందాం. రిక్తుడు అనే పదానికి అర్థాన్ని వెతుకుతున్నాం మనం. ఏంటి? రిక్తుడు అనే పదానికి అర్థం వెతుకుతున్నాం. రిక్తుడు అనే పదాన్ని అర్థం తెలుసుకునే ముందు ఈ ఊహలోనికి మనం ఒక్కసారి వెళ్ళిపోయొద్దాం. ఏంటి అనంటే, ఈ బాటిల్లో కొంత వాటర్ ఉంది. అది మనకి ఏ రంగులో కనబడుతుంది మీకు? పసుపు రంగులో. ఎందుకంటే మేము పసుపువే కలిపాము, అందులో పసుపు రంగు కనబడుతుంది. అయితే ఒక్కసారి బాగా ఆలోచన చేద్దాం. ఇది ఆయన అధికారం అనుకుందాం. ఏంటి? కొద్దిసేపు అనుకుందాం, తక్కువ చేయట్లేదు, మీకు అర్థం కావాలని చెప్పే ప్రయత్నం ఇది యేసుక్రీస్తు ప్రభు వారి అధికారం అనుకుందాం, ఆయన మహిమ అనుకుందాం, ఆయన శక్తి అనుకుందాం కదా, ఆయన ఔన్నత్యం అనుకుందాం. అయితే ఇది బాగా కనబడుతుంది కదా, ఈ శక్తి కావచ్చు, ఈ మహిమ కావచ్చు, ఈ గొప్పతనం కావచ్చు, వీటన్నిటినీ ప్రభు ఇలా పక్కకు పెట్టి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఖాళీ బాటిల్. ఇందులో మీకు చుక్క కూడా కనిపించదు. చుక్క నీరు ఇలా ఇంకో పడితే చెప్పండి, చుక్క నీరు కూడా లేకుండా ఈ బాటిల్ ఎలాగైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతగా తగ్గించుకున్నాడు. ఇదిగో ఇలా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మన కోసం ఖాళీ అయిపోయాడు. తనకున్న శక్తిని విడిచిపెట్టాడు, తనకున్న మహిమను విడిచిపెట్టాడు, తనకున్న సర్వాన్ని విడిచిపెట్టి నీ కోసము నా కోసము రిక్తుడుగా మారిపోయాడు. రిక్తుడు అనంటే ఏది కాదు, ఖాళీ.